భలే మంచి చౌక బేరం. కాదు ఉచిత బేరం. సుమారు 42 ఎకరాల్లో ఉన్న విల్లాను ఉచితంగా ఇస్తారట. కావాలనుకున్న వారు తీసుకోవచ్చట. స్వయాన ఓ దేశ ప్రభుత్వం ప్రజలకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఇంతకు విషయం ఏమిటంటే, జర్మనీ నియంత హిట్లర్ పేరు వింటేనే ఒకప్పుడు ప్రపంచం వణికిపోయింది. హిట్లర్కు అత్యంత సన్నిహితుల్లో జోసెఫ్ గోబెల్స్ ఒకరు. గోబెల్స్ నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడు. వార్తాపత్రికలు, రేడియో, సినిమా మాధ్యమాలను ఉపయోగించుకొని నాజీ భావజాలానికి బలమైన ప్రచారం కల్పించారు. జర్మనీ రాజధాని బెర్లిన్కి 25 మైళ్ళ దూరంలో ఉన్న ఆ విల్లా గోబెల్స్దే. 1936లో గోబెల్స్ దీన్ని నిర్మించారు. గోబెల్స్ దీన్ని అనేక అవసరాలకు వినియోగించారని, అక్కడ పలువురు నటీమణులతో సంబంధాలు నడిపారని పలు కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ భవంతి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటం, నాజీ పాలనతో ముడిపడిన చరిత్ర వంటి కారణాలతో దాన్ని వదిలించుకోవాలని చూస్తుంది. దీనిపై ఆర్థిక మంత్రి స్టెఫాన్ ఎవర్స్ మాట్లాడుతూ, ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎవరైనా కోరుకుంటే ప్రభుత్వం దాన్ని బహుమతిగా అందజేస్తుంది అని వెల్లడించారు. దాదాపు 24 సంవత్సరాల నుంచి, అంటే 2000వ సంవత్సరం నుంచి ఈ విల్లాలో ఎవరూ నివసించడం లేదు. ప్రస్తుతం ఈ విల్లా రోజు రోజుకు దెబ్బతింటోంది. ఈ విల్లా సొంతం చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి తగిన ప్రతిపాదన లేకపోతే దాన్ని ప్రభుత్వం కూల్చివేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో గోబెల్స్ తన భార్య, 6 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇంతటి చరిత్ర ఉన్న ఈ విల్లాను ఫ్రీగా ఇస్తాం, ఈ విల్లా తీసుకోండి అంటోంది ఓ దేశ ప్రభుత్వం. చూద్దాం ఈ విల్లాను ఎవరు సొంతం చేసుకుంటారు.